హాయ్ అండి, ఇవాళ మనం రవ్వ ఇడ్లీ చేసుకుందాం. దాని ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడెక్కాక ఇందులోకి ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసేసుకుందాం. ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలండి. దీన్ని మంచిగా ఎర్రగా రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఎర్రగా అయ్యండి. దీంట్లోకి మనము జీడిపప్పులు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని వేపేసుకుందాం. ఇవి వేగినాయండి. ఇప్పుడు ఇందులోకి మనం బొంబాయి రవ్వను కూడా వేసుకుందాం. బొంబాయి రవ్వ నేను ఒక 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. కలర్ మారకుండా మనం ఇలాగా కొద్దిగా 5 నిమిషాలు అట్లా ఫ్రై చేసుకోండి. ఇలా వేపేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇదే బౌల్లోకి మనము సాల్ట్ సరిపడా, ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1.5 గ్లాస్ రవ్వకి నేను 1 గ్లాస్ పెరుగు వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకుందాం. ఇడ్లీ బ్యాటర్ ఎలా రెడీ చేస్తాం మనము, వేరే దోశ కానీ ఇడ్లీ కానీ అలా బ్యాటర్ రెడీ చేసి పెట్టేసుకుందాం. ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలిపేసుకుందామండి. ఇప్పుడు ఇలా మంచిగా కలిపేసుకున్నాం కదండి బ్యాటర్ని. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందాం. బ్యాటర్ 1/2 అవర్ పక్కన పెట్టాం కదండి. ఈ లోపు మనము పుదీనా కొబ్బరి పచ్చడి చేసుకుందాము. ముందుగా నేను మిక్సీలోకి కొబ్బరి, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చీలు, మీ టేస్ట్కి సరిపడా, మీ కారంకి సరిపడా పచ్చిమిర్చీలు వేసేసుకోవచ్చు. అల్లం కూడా వేసుకుంటున్నానండి. అల్లం కొద్దిగానే వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకున్నా డామినేట్ చేసేస్తుంది చట్నీని. కొద్దిగా జీలకర్ర ఒక 1 స్పూన్ వేసుకోవచ్చు. పుట్నాలు కొద్దిగా వేసుకుందాము. సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి. ఈ పచ్చడిలోకి మనము ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపు వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఇడ్లీలను కూడా వేసేసుకుందాం. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉందండి. నేను ఇంకొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా లూజ్ చేసుకుంటాను. మరీ థిక్గా ఉండకుండా కొంచెం లూజ్ చేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీ వరకు తెచ్చుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదండి, దానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా మనం అప్లై చేసేసి ఇడ్లీలు వేసేసుకుందాం. దీనిపైన నేను క్యారెట్ తురుము వేసుకుంటున్నానండి. చూడ్డానికి బాగుంటుంది కదా, తింటే కూడా హెల్తీ అని అలా వేసుకుంటున్నాను. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఒక 20 మినిట్స్ ఇడ్లీ పాత్రలో పెట్టుకొని స్టీమ్ చేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే మనము 20 మినిట్స్ స్టీమ్ చేసుకోవాలండి. రవ్వ ఇడ్లీలు రెడీ అయిపోయాయండి. ఇలా మనం చట్నీతో తింటే భలే టేస్టీగా ఉంటుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వరా వ్లాగ్స్.